రవితేజకు ఓవర్ బడ్జెట్ శాపంగా మారుతుందా లేదంటే ఆయనకున్న క్రేజ్ ను వాడుకోవడంలో దర్శక నిర్మాతలు దారుణంగా విఫలమవుతున్నారా? ఈ రెండు కాదంటే కథల ఎంపికలో రవితేజ పొరపాటు చేస్తున్నారా? మిస్టర్ బచ్చన్ తో తనపై వస్తున్న అనుమానాలకు మాస్ రాజా చెక్ పెడతారా? వరుస ఫెయిల్యూర్స్ కు హిట్ తోనే సమాధానమిస్తారా? 2013లో బలుపు, 17లో రాజా ది గ్రేట్, 2021లో క్రాక్, 22లో ధమాకా. గత 10 ఏళ్లలో రవితేజ సోలో హిట్స్ ఇవి. 2013 నుంచి 2024 మధ్యలో 16 సినిమాలు చేస్తే వచ్చిన విజయాలు 4 అంటే 4 మాత్రమే. వాల్తేరు వీరయ్య హిట్ అయినా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్ళింది. ఈ లెక్కన మాస్ రాజా ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇన్ని ఫ్లాప్స్ ఉన్నా మాస్లో ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. అనిల్ రావిపూడి, త్రినాథరావు, గోపీచంద్ మలినేని లాంటి కొందరు దర్శకులు మినహాయిస్తే రవితేజలోని మాస్ ఇమేజ్ వాడుకున్న దర్శకులే లేరు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటి సినిమాలకు ఓవర్ బడ్జెట్ శాపంగా మారుతుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ మధ్య గోపీచంద్ మలినేని రవితేజ సినిమా ఆగిపోవడానికి కారణం కూడా బడ్జెట్ ఇష్యూస్ అని తెలుస్తోంది. మునుపట్ల రవితేజ సినిమాలకు ఓటీటీ బిజినెస్ జరగట్లేదిప్పుడు. ఈగలకు ఈ ఇబ్బందులు తప్పలేదు. ఇక రెమ్యునరేషన్లోనూ రవితేజ రేంజ్ భారీగానే ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య వస్తున్న మిస్టర్ బచ్చన్ మాస్ రాజా కెరీర్కు డూ ఆర్ డైగా మారింది. ఇది హిట్ అయితే అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం దొరికినట్లే. మిరపకాయ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వస్తున్న సినిమా ఇది.